నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. అక్క 2024 వచ్చేస్తోంది అక్క. గుర్తుందా? 2023 ప్రిడిక్షన్స్ అందరం కలిపి చెప్పాం. అవును. చెప్పాం కదా, చెప్పారు, విన్నాం. గుర్తుందా? అవును. అప్పుడే 1 year అయిపోయింది అక్క. 1 year అయిపోయింది. బాబోయ్, ఎంత ఫాస్ట్ గా అయిపోయింది. 23 మాత్రం చాలా సూపర్ ఫాస్ట్ గా అయిపోయింది అసలు. శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా. రైట్, 2024 వచ్చేస్తుంది. ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి అక్క, 2024 ఎలాంటి రిజల్ట్స్ ని ఇవ్వబోతోంది మనందరికీ కూడా? అలాగే ఏ గ్రహం చేత పాలింపబడేటటువంటి ఇయర్ గా పరిగణిస్తారు, ఎట్లా ఉండాలి? ద్వాదశ రాసులు అంటే మీరు సన్ సైన్స్ చెప్తారు యాజ్ అ న్యూమరాలజిస్ట్ కాబట్టి, సన్ సైన్స్ చెప్తారు కాబట్టి కొంతమందికి రాసులు తెలియవు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే మంత్ ప్రకారం కూడా చూసుకుంటూ, సో సూర్యుడిని ఆధారం చేసుకుని చెప్పేటటువంటి రిజల్ట్స్ కాబట్టి ఎలా ఉండబోతోంది 2024? ముందుగా ఏరిస్ అంటే మేషరాశి కదా, మేషరాశి కాకపోతే ఏరిస్ గా మనం చూస్తే అసలు 2024 సార్ ఈ 2024 యాడ్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది? 2+4 మధ్యలో 0 యాడ్ చేసినా చేయకపోయినా ఒకటే కాబట్టి అలా మనం చూసుకుంటే ఏమొస్తుందంటే 8 నెంబర్ వస్తుంది. భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా? భయం ఏం లేదు. మీరు చక్కగా హోంవర్క్ చేసేసుకొని ఒక స్టూడెంట్ గా ఆలోచించుకుంటే హోంవర్క్ చేసేసి చదవాల్సినవన్నీ చదివేసుకొని స్లిప్ టెస్ట్ పెట్టని, క్వార్టర్లీ పెట్టని, ఇంకేమన్నా పెట్టని, ఇప్పుడు అసెస్మెంట్స్ ఎగ్జామ్స్ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ కాదు, ఇప్పుడు అసెస్మెంట్స్ ఏమైనా పెట్టనివ్వండి, మీరు రెడీగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా ఎగ్జామ్ రాయడానికి అని అనుకుంటే మీకు అసలు భయమే ఉండదు అనమాట. అయితే ఇక్కడ సాటర్న్ ని మనము బాగా ఆయన మన మీద చాలా మంచి దృష్టి ఉండాలి ఆయనకి అనుకుంటే గనక ఎక్కడ కూడా ధర్మ మార్గాన్ని వదలకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. ఏ పని చేసినా కూడా నేను ఇది కరెక్ట్ గా చేస్తున్నానా లేదా, ఇది ధర్మబద్ధం అయిందా కాదా. కరెక్టా అనంటే ఒక్కొక్క పనులు మనకి కరెక్ట్ అనిపించవచ్చు, అది ధర్మబద్ధంగా అది కరెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి ధర్మబద్ధంగా నేను చేస్తున్నానా లేదా ఇది అనేది ఒకసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే భగవంతుణ్ణి వదలకుండా ఉండడం. అలాగే మనం ఎప్పుడు కూడా దత్తాత్రేయ స్వామి గురించి చెప్పుకుంటుంటాం. ఆయన గురించి ఇంకొంచెం విశ్లేషణాత్మకంగా మీకు తెలుసుకోవాలనే కోరికని మీరు ఎక్కువగా చేసుకోవడం. అంటే స్వామి గురించి ఏదో తెలిసిందిలే అన్నట్టుగా కాకుండా ఈసారి పారాయణ చేద్దాం, లేకపోతే ఈసారి స్తోత్రం చదువుదాం, ఈ సంవత్సరం మొత్తం దత్తాత్రేయ స్వామిని ఇలా కొలుద్దాం అని చెప్పి అనుకోవడం అన్నమాట. అంటే మీరు ఏం చేస్తారు ఈ 2024 అంటే రోజు చక్కగా ఒక 2 రూపాయల బిళ్ళ చక్కగా ఒక డబ్బాలో వేసేసేయండి. ఈ 2024 అంతా కూడా అందరూ లాస్ట్ డిసెంబర్ 31 దాకా మీకు ఏదైనా ఆడవాళ్ళకి అడ్డు ఉంది అన్నప్పుడు పక్కకు పెట్టండి. మీరు చూడండి ఒక డిసిప్లిన్ అనేది ఎట్లా మనకి అలవడుతుందో, అలాగే భగవంతుడు నేర్పిస్తాడు మనకి, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి స్ఫురణకి కలగజేస్తాడు అనమాట. సాటర్న్ ఆ పర్టికులర్ ఇయర్ ని రూల్ చేయడం అనేది చాలా అదృష్టం మనకి. అవునా? ఎందుకంటే అసలు మీరు హోంవర్క్ చేసిన తర్వాత ఎంత చక్కగా కరెక్షన్ చేసి వెరీ గుడ్ అని చెప్పి చేతిలో పెడతారో అంత చక్కగా మనకి అలాంటి ఫలితాలని కూడా ఇస్తారన్నమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇదేదో చాలా భయంగా ఉంది అని అనుకోవద్దు. 8 అనేది ఇన్ఫినిటీ. సో మీరు ఎంత చక్కగా ఉంటే ఆయన అంత ఇన్ఫినైట్ గా మీకు డబ్బు కానివ్వు, లేకపోతే హోదా కానివ్వు, లేకపోతే మర్యాద కానివ్వు, అలానే రిటర్న్ వస్తుంది అనమాట. వాట్ యు గివ్ యూ విల్ గెట్ రిటర్న్ బ్యాక్ విత్ అ హ్యూజ్ అప్లాస్. చాలా చప్పట్లు కొట్టి మరి మీ చేతిలో పెడతాడు సాటర్న్. కాబట్టి ఆయన గురించి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అద్భుతం, అద్భుతం. సాటర్న్ గురించి, శని భగవానుడి గురించి ఎంత అందంగా చెప్పారు. చాలా సంతోషిస్తారు ఆయన కూడా. ఎందుకంటే అంత మనల్ని జీవితాన్ని మనం ఉద్ధరింపబడింది అంటే అది ఆయన వల్లనే జరుగుతుంది కనుక, ఆయన కృప వల్ల క్రమశిక్షణ అవ్వచ్చు, ఒక మంచి వ్యక్తిత్వం మనకి ఉంది అని అంటే కష్టాలు ఉంటే నుంచి అక్కడి నుంచి క్రైసిస్, ఖచ్చితంగా క్రైసిస్ లో ఉన్నప్పుడు మనం ఎట్లాంటి మన క్యారెక్టర్ ఏంటి అనేది బయటపడుతుంది. దాన్ని డెవలప్ చేసి దాన్ని చక్కగా మలిచేటటువంటి స్వామి శని భగవానుడు రాంగ్ గా పోర్ట్రే అవ్వటం నిజంగా బాధాకరం. ఎనీవేస్ ఆయన గురించి చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. చాలా సంతోషం.
ఆయన పాలించేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తారు కాబట్టి. సూపర్. సో మరి మాట్లాడుకుందామా ఏరీస్ గురించి? రైట్. ఏ మంత్ లో పుట్టిన వాళ్ళు ఏరీస్? మార్చి 20 తారీఖు నుంచి ఏప్రిల్ 19వ తారీఖు వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా ఏరీస్ కిందకు వస్తారు. ఏరీస్ అంటే మేషరాశి అన్నమాట. ఈ టైంలో ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళు మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు. ఏరీస్ ఏంటంటే మీకు మేషరాశి కిందకు వస్తుంది అనమాట. వీళ్ళకి చాలా చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఫైర్ ఎలిమెంట్ తో వాళ్ళు రూల్ చేయబడతారు అనమాట. అందుకని కోపం ఎక్కువగా ఉంటుంది. చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది కోపం. ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా కూడా తగ్గిపోతుంది. తిట్టిన తర్వాత కూడా మిమ్మల్ని తిట్టామో మనకి డౌట్ వస్తుంది, వీళ్ళు ఇందాక తిట్టారా లేదా అని చెప్పి. బావగారు తిట్టారనుకో, ఆ తర్వాత ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది అనమాట. అదేమిటి మర్చిపోతారు, ఇప్పుడేగా తిట్టారు. మనం మర్చిపోగానే అలా తొందరగా కోపం వచ్చేస్తుంది. వాళ్ళకి ఏదున్నా బయటకు అనేయడం చెప్పేయడం అలవాటుగా ఉంటుంది. కానీ ఈసారి వీళ్ళకి చాలా బాగుంది. ఎందుకు అనంటే మోస్ట్ ఆఫ్ ద ఏరీస్ ని నేను చూసాను, భగవంతుడు అంటే చాలా భక్తి ఉంటుంది వీళ్ళకి. అయితే ఒక్కటి ఏంటంటే నాకు కలిసి రాదు, నేను ఎప్పుడు ఇలానే ఉంటానన్న ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు కూడా. అంటే వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. అది ఒక్కటి మీరు మానేసి భగవంతుడి మీద ఎక్కువగా దృష్టి పెట్టి మీరు ముందుకెళ్తే ఈసారి జాబ్ లో చాలా బాగుంటుంది మీకు. ఏరీస్ వాళ్ళకి మీరు ఏమైనా కొత్తగా జాబ్ చూడాలనుకున్నా, లేకపోతే ప్రమోషన్స్ కోసం చూస్తున్నారనుకున్నా, లేదు వేరే సైడ్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఈ సంవత్సరం చాలా మంచిదన్నమాట ఏరీస్ వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు భగవంతుడి మీద దృష్టి పెట్టడము, ధార్మిక కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం. అంటే ఏదైనా కొంచెం బయట ఎవరికైనా ఇవ్వడం, ఫుడ్ ఇవ్వడం కానివ్వు, లేకపోతే మంచినీళ్ళు ఇవ్వడం కానివ్వు, అలాంటివి చేస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అలాగే ఫైర్ కి సంబంధించిన రాశి కాబట్టి ఎవరైనా హోమం చేసుకుంటున్నారు, కొంచెం ఒక 100 grams అయినా పర్వాలేదు ఆవు నెయ్యి తీసుకెళ్ళి ఇవ్వండి, మీరు ఈ హోమంలో యూస్ చేయండి అని చెప్పి. లేదు భగవంతుడి ఆలయాల్లో చక్కగా నూనె ఇవ్వండి, దీపం పెట్టండి అని చెప్పి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఈసారి మాత్రం ఏరీస్ వాళ్ళకి చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. అద్భుతం. అయినప్పటికీ వీళ్ళు ఏమైనా స్పెసిఫిక్ గా ఏమైనా పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉందంటారా? పరిహారం అదే నూనె, దేవుడి గుళ్ళల్లో నూనె ఇవ్వడము. అలాగనే లేదు అంటే గనక హోమం చేసేటప్పుడు ఆవునే ఇవ్వడము, ఇలాంటివన్నీ చేయొచ్చు. అయితే కొంతమంది గుడికి వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మీరు మామూలుగా మీ ఇతర వాళ్ళకి చెప్తున్నాను, మీ దగ్గర అంటే మీరు వెళ్ళే చోట ఎక్కడన్నా కూడా ఫుడ్ కూర్చున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డొనేట్ చేయడం. చిల్లర కాయిన్స్ ఉంటాయి చూసావా, కాయిన్స్ డొనేట్ చేస్తే చాలా మంచిది. యాచకులకి కాయిన్స్ డొనేట్ చేస్తే మంచిది. అంటే 5 రూపీ కాయిన్స్ పెట్టుకున్నారనుకోండి, ఒక్కొక్కళ్ళకి ఒక 10 మందికి 5 రూపాయలు 10 మందికి ఇచ్చుకుంటూ వచ్చినా కూడా చాలా మంచిది అన్నమాట. ఇలాంటివి చేయండి. లేదు మేము ఇంకా కొంతమంది ఏంటి తెలుసా, కొంతమంది మాలో యాచకులకి ఇవ్వద్దని చెప్తారండి. అలా ఫ్రీగా ఉపయోగపడాలి, అవతల వాళ్ళకి వెంటనే ఉపయోగపడాలి. కాబట్టి ఇది చేయండి, చాలా బాగా కలిసి వస్తుంది. చాలా చక్కగా ప్రొడిక్షన్స్ ని అందించారు. డెఫినెట్ గా 2024 ఏరీస్ వాళ్ళకి చాలా బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో టారస్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.